నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. హైదరాబాద్లో నీటి ఎద్దడి రోజు రోజుకు పెరుగుతోంది. ఒక్క మార్చి నెలలోనే ఎస్ఆర్ నగర్ డివిజన్ 6లో 5,484 మంది వినియోగదారులు 17,232 ట్యాంకర్లు బుక్ చేశారు. మనకొండ వాటర్ బోర్డు 1,964 మంది వినియోగదారుల నుంచి 5,002 ట్యాంకర్ల నీటిని కోరుతున్నారు. ఎద్దడి కారణంగా ముందుగానే నీటిని నిల్వ చేసుకోవాలన్న ప్రజల ఆతృత వలన వాటర్ ట్యాంకులకు డిమాండ్ పెరుగుతోందని అధికారులు అంటున్నారు. నీటి ఎద్దడిని తగ్గించడం కోసం రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ మున్సిపల్ అధికారులకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. హైదరాబాద్లోని 4,500 రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కలిసి యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా రూపొందింది. మెట్రోపాలిటన్ సిటీలో నీటి సంరక్షణకు కృషి చేస్తున్నాయి. ఇందుకోసం కొన్ని టిప్స్ను వాట్సాప్లో షేర్ చేస్తున్నాయి. ఈ టిప్స్ను పాటిస్తే కొంతమేరకు నీటి ఎద్దడిని నివారించవచ్చు. ఈ టిప్స్లో వాటర్ పైపుల నుంచి నీళ్ల లీకేజీని అరికట్టడం ముఖ్యమైనది. అందుకోసం అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో తుప్పు పట్టిన పైపులను రిపేర్లు చేయిస్తే 25 నుంచి 40% వరకు నీటి వ్యర్థాన్ని అరికట్టవచ్చు. అలాగే ప్రతి వర్షపు నీటి బొట్టును నిలువ చేసుకోవడం ద్వారా భూగర్భ జలాలను పెంచుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రతి అపార్ట్మెంటులో వర్షాకాలం నీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతలు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వాష్ బేసిన్లో పంపు నీటి నాజిల్ తిప్పి బ్రష్ లేదా షేవింగ్ చేస్తే 5 లీటర్ల నీరు పడుతుందని, అదే మగ్గుతో తీసుకుని చేస్తే 1/2 లీటరు నీటితో పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. షవర్లు వాడితే 100 లీటర్లు, బకెట్ నీళ్లతో స్నానం చేస్తే 18 లీటర్ల నీరు సరిపోతుంది. అలాగే వాహనాలను కడిగేటప్పుడు కూడా పైపుల నీటిని వాడితే 100 లీటర్లు, బకెట్ అయితే కేవలం 20 లీటర్లు నీరు సరిపోతుంది. వాషింగ్ మిషన్లో బట్టలను పూర్తి సామర్థ్యంతో వాడాలని, బియ్యం, కూరగాయలు కడిగిన నీటిని మొక్కలకు వాడండి అంటూ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.